అందరికీ నమస్కారం. కొండసాని వ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏషియాలోనే అతి పెద్దదైన 1966లో స్టార్ట్ చేసిన 350 ఎకరాల్లో విస్తరించి ఉన్న జవహర్ ఆటోనగర్ విజయవాడలోని ఒక షెడ్లో ఉన్న కార్మికులతో కలిసి లంచ్ చేసి వారికి ఆట విడుపుగా ఒక మంచి గేమ్తో ఎంటర్టైన్ చేయడం జరిగింది. వీడియో చివరి వరకు చూసి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన కొండసాని వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్, కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే ఈ వర్కర్స్ చేసే పని, వీళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాము. వీళ్ళ డైలీ వర్క్ మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అయ్యి నైట్ 7 గంటలకి అలా ముగుస్తుంది. పని ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఆదివారం కూడా మధ్యాహ్నం వరకు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి. టింకరింగు, వెల్డింగు, పెయింటింగు, బాడీ బిల్డింగు, సెకండ్ హ్యాండ్ లారీలను కొని వీళ్ళే అమ్ముతూ ఉంటారు. మళ్ళీ ఈ ఆటోనగర్లో 1,00,000 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 4 లక్షల మంది దాకా ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. లారీ బాడీలు కట్టడంలో ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి కొత్త వాహనాలు తీసుకొచ్చి రకరకాల పనులు చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ కార్మికుల కార్యకలాపాలు, వాళ్ళ ఉపాధి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించడం జరిగింది. చూడటానికి చాలా ఈజీగా ఉంది కదా అని ఒక 1 నిమిషం వాళ్ళ పని ట్రై చేస్తే ఒక మంచి సామెత గుర్తొచ్చింది. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి ఎలా ఉంటుందో. కరెక్ట్గా సెట్ అయ్యే సామెత. నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళ వరకు ఎంత కష్టమో ఏంటో. వాళ్ళతో లంచ్ చేసిన టైంలో వాళ్ళు తరచుగా చెప్పిన మాటలు ఏంటంటే, కరోనా టైంలో వీళ్ళు పడ్డ బాధలు, ఇబ్బందులు చెప్తుంటే నాకే చాలా గుండె బరువెక్కేసింది. సో పొద్దునుంచి కష్టపడుతున్న వీళ్ళందరితో సరదాగా ఒక గేమ్ ఆడుకుందాము. ఇప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళు చేసే ప్రొఫెషన్, వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్తారు, స్వాములు తప్ప. చెప్పండి. టింగర్ పని చేస్తానండి. నీ టింగర్ పని చేస్తా. నా హీరోని శ్రీదేవి. పేరు చెప్పండి. పేరు నా పేరు జానీ. నేను వడ్రం పని చేస్తా. నా పేరు గోవింద్. సౌందర్య. నా పేరు నాగమల్ల కృష్ణ. లారీలు గుమ్మస్తా అని చార్మి. ఎప్పుడు నుంచో ఇప్పుడు కాదు. నా పేరు జిలాని. నేను టైలు కొట్టు మేసిని. నయనతార. పేరు చెప్పండి. సంవత్సరం. నా పేరు శ్రీనివాసరావు అండి. కమరం మేస్త్రిని. పెద్దానికి. నా పేరు వెంకటేశ్వరరావు. బ్లాక్ చిత్ వర్క్ చేస్తాను. భానుప్రియ. నేను లాడీ భారీ కమర్ మేస్త్రిని. నాకు రాధా అంటే ఇష్టం. హలో, నా పేరు వల్లభనేని బాబురావు అండి. నేను బ్లాక్ స్మిత్ వర్క్ చేస్తాను. నా ఫేవరెట్ హీరోయిన్ వచ్చి రష్మి.
కొత్తగా ఇంకా ఎవరు? నా పేరు వెంకటేశ్వరరావు, వెల్లింగ్ పని చేస్తాను. హీరోయిన్ వచ్చి సౌందర్య. నా పేరు నాగేశ్వరరావు, నేను వెల్లింగ్ పని చేస్తాను. సిల్క్ స్మిత. గట్టిగా కొట్టండి. స్వామి, మీరు పేరు చెప్పండి చాలు. పేరు ఏం చేస్తారో చెప్పండి. నా పేరు నాగార్జున, నేను బాడీ బిల్డింగ్ వర్క్ చేస్తున్నాను. నా పేరు సూర్యనారాయణ, పెయింట్ పని ఆటోనగర్. నా పేరు రమేష్ కుమార్, నేను పెయింట్ వర్కర్ని. హీరోయిన్ పేరు చెప్పాలన్నారుగా, సావిత్రి గారు. సో ఒక చిన్న గేమ్ ఆడుకుందాము. గేమ్ ఏంటంటే ఇప్పుడు 13 మంది ఉన్నారు కదా, దీంట్లో 1 నుంచి 13 వరకు నెంబర్లు ఉన్నాయి. మీ అందరికీ తల ఒకటి తీసుకోండి. నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ వాళ్ళు సైలెంట్గా ఉండాలి. సపోజ్ 1 చెప్పాను, ఆ 1 ఎవరు వచ్చిందో వాళ్ళు సైలెంట్గా ఉండండి, వాళ్ళే విన్నారు. ఓకేనా? లాస్ట్ వరకు వాళ్ళు చెప్పకూడదు. ఓకేనా? నేను ఒక నెంబర్ చెప్తా, 1 to 13, అర్థమైంది కదా? వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చెప్పేసేయండి, ఒక్కొక్కళ్ళగా వచ్చి చెప్పేయండి, చూపించేసేయండి. ఓకేనా? తీసుకోండి, 1 తీసుకోండి. ఒకటి చూసుకోండి, నెంబర్ చూసుకోండి. ఏం కాదు. చూసుకున్నారా? ఓకేనా? అందరికి వచ్చినాయి కదా? ఓకేనా? అందరూ చూసుకున్నారు కదా? 9 నెంబర్ ఎవరు వచ్చిందో వాళ్ళు సైలెంట్గా ఉండండి, మిగతా వాళ్ళు అందరూ చెప్పేసేయండి. 9 వాళ్ళు ఎవరో సైలెంట్గా ఉండండి, చూపించండి. ఒక్క నిమిషం. ఒకటి తీసుకో. ఎవరికి రాలా వచ్చింది. 9 ఎవరికి వచ్చింది? బ్లాక్ చేసి చెప్పండి. 9 ఎవరికి వచ్చింది? రండి కొట్టండి, క్లాస్ కొట్టండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.